ఎ సిటీ ఆఫ్ మ్యాజిక్ అండ్ మ్యాడ్నెస్. ఇక్కడ పావర్టీ లైఫ్ ని టెస్ట్ చేస్తుంది, ఇంకొక సైడ్ లో లగ్జరీ లైఫ్ ని సెలబ్రేట్ చేస్తుంది. ఇది ఒక చోటులో పైన స్కై స్కాపర్స్, కింద బాడి బస్తీలు. బట్ బోత్ బీట్ విత్ సేమ్ హార్ట్ బీట్, హోప్, హసిల్ అండ్ ఎండ్లెస్ డ్రీమ్. మా బుడ్డది యాజ్ యూజువల్ పడుకుంటుంది అనమాట. సో ఈరోజు లునావ్లా టు ముంబై అనమాట, డే 3. దెన్ ముంబైలో కొంచెం షాపింగ్ అన్నట్టు అనుకుంటున్నా, చూడాలి. అందుకే కొంచెం కంఫీ క్లోత్స్లో రెడీ అయ్యాను అనమాట అందరం. మార్నింగ్ అప్రాక్స్ ఒక 3 hours అయింది. సెయింట్ మేరీ చర్చ్ అంట, చూద్దాం. లైక్ చాలా ఎండ కొడుతుంది ఇక్కడ. సో ఐ కాంట్ షూట్ మోర్. ముందుకు వెళ్ళిపోదాం. మరి ఇంత బేచైన్ అవుతుందా నేను అనుకోలేదు. నాకు ఇక్కడ చేద్దురా, చెప్పురా, చెప్పు, ఏం చెప్దా అనుకున్నా, చెప్పు. ముంబై. ముంబై. షీఈ్ అవర్ న్యూ బ్లాగర్, ఇంట్రడ్యూసింగ్ టు అవర్ బ్లాగింగ్ కమ్యూనిటీ. తొందరలో తిన యూట్యూబ్ ఛానల్ కూడా నేను క్రియేట్ చేయబోతున్నాను. సో ఇది చర్చ్ అన్నమాట, చాలా ఓల్డ్ చర్చ్ అంట ఇది. బట్ మెయింటెనెన్స్ ఇస్ చాలా చాలా బాగుంది. అండ్ నేను ఫస్ట్ టైం వచ్చాను చర్చ్కి యాక్చువల్లీ. ఇక్కడ ఏదో బెంచ్ పెట్టారు ఇలా ముందు. సో అది దాని మీద నీల్ డౌన్ చేసి వాళ్ళు ప్రేయర్స్ చేస్తారంట. నాకు తెలియదు, నేను కాలు పెట్టా దాని మీద. ఇంకొకటి నేను మీకు చూపిస్తున్నాను, ఒక లేడీ జీసస్ క్రైస్ట్ కాలు పట్టుకొని ఉంది కదా. సో అది కూడా తను ఎందుకు చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఎనీ ఆఫ్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్ విచ్ ఆర్ వాచింగ్ దిస్, టెల్ మీ తను ఏం చేస్తుంది అని. ఇది సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా రికార్డ్ అవ్వకపోతే నేను మళ్ళీ రికార్డ్ చేయను ఇక్కడ. చెప్పు. హలో హలో. ఆమె తినలేదా ఇంకా? హలో ముంబై. హలో ముంబై. We are on Mumbai roads. Roads. Opposite to Manath. Yes. Where is Manath? What is Manath? Shah Rukh Khan ka ghar hai Manath. దీన్నే బ్యాండ్ స్టాండ్ అంటారంట, which is opposite to Manath. Where is Manath? నా వెనకాల ఉంది మన్నత్. అక్కడ ఏదో ఫిగర్ అవుట్ చేయాలి ఇంకా. సో దిస్ ఈజ్ బ్యాండ్ స్టాండ్. ఏ బ్యాండ్ స్టాండ్ నైస్. ఇక్కడ నార్మల్ గా రష్ లేదు, సూపర్ రష్, సూపర్. చాలా చాలా వేడిగా ఉంది ఇక్కడ. అండ్ ముంబై ఇస్ ప్రోన్ టు తప్పిపోడింగ్స్. సో బేబీ క్యారియర్ ఏమైనా తెచ్చుకోండి, ఇలా బెస్ట్. సో దిస్ ఈజ్ ముంబై. రెస్టారెంట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడే ఎండ్ అవుతాయి. ఓన్లీ 5 అడుగుల రెస్టారెంట్, వెనకాలంతా ఇలా చేశారు వేడిగా ఉండడానికి అండ్ చల్లగా ఉండడానికి. ఇక్కడ దోశ అండ్ పావ్ బాజీ ఫేమస్ అంట. విశ్వనాథ్ ఆర్డర్డ్ పావ్ బాజీ, హీస్ ఈటింగ్. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి విల్ డిసైడ్. బట్ బాగుంది, చాలా హాట్గా ఉంది. కానీ ఇక్కడ లైట్గా టిఫిన్ చేసేసి ఇంకా హిల్ రోడ్లో షాపింగ్ కోసం వెళ్ళిపోయా అనమాట.
నేను మీతో ఒపీనియన్ షేర్ చేస్తా ఎలా ఉంది అని. One eternity later. ఇది ఫుడ్ స్క్వేర్ అన్నమాట. ఇంటర్నేషనల్లీ వైడ్ రేంజ్ ఆఫ్ గ్రాసరీస్ ఉంటాయి ఇక్కడ. ఎంత వైడ్ రేంజ్ అంటే ఒక 250 ml హనీ ఒక 4000 ఉంటుందన్నమాట. మీరు ఇందులో వెళ్తే పక్కా ఏదో ఒక సెలబ్రిటీని ఫిగర్ అవుట్ చేయొచ్చు. యూ కెన్ ట్రై దిస్. ముఖాలు ఎట్లా అయిపోయినాయి ఇప్పుడు. మా కుచిపై బజ్జుంది. కుచిపై ఫుల్ టు అలసిపోయిన ఫేసెస్తో, ఫుల్ టు ట్యాండ్ ఫేసెస్తో ఇక్కడికి వచ్చేసాం. ఇది మా రూమ్ టూర్. అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ఒక మంచి రేటింగ్ ఉన్న హోటల్ అనమాట. బాగుంది, క్లీన్గా ఉంది మొత్తం. అండ్ ఒక పార్ట్ ఏంటంటే ఇది సీత్రూ ఉంది, బట్ ఇక్కడ ఒక షట్టర్ లాగా ఉంది. వీ కెన్ మేనేజ్. ఈ మధ్య కొత్తగా ఇలా పెడుతున్నారు అనమాట ఇంటర్నేషనల్ హోటల్స్. అండ్ సో మేము ఇక్కడ అంధేరి ఈస్ట్లో తీసుకున్నాం అనమాట. మా హోటల్ పేరు మీరు కమెంట్ చేస్తే చెప్తాను నేను. అండ్ ఇక్కడ 7-Eleven అన్నీ గ్రాసరీ స్టోర్లో చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి. కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. అండ్ వీ వెంట్ టు 7-Eleven అనమాట. ఇక్కడ మేము మలేషియాలో వెళ్ళినట్టు లేదు కానీ బట్ ఓకే, గుడ్, అన్నీ ఉన్నాయి. నైస్. సో డే 4 ఇన్ ముంబై ట్రిప్ అనమాట. ఫుల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ద ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ ముంబై చూడడానికి. ఇప్పుడు మీరు చూడబోతుంది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ తాజ్ ప్యాలెస్ హోటల్ అనమాట. చూసేయండి. కొంచెం కష్టపడి సినిమాటిక్ వ్యూ లాగా చేయడానికి ట్రై చేశా. అప్రిషియేట్ మీ ఫర్ దట్. మాకు ఇప్పటిదాకా స్టేటస్ ఏంటంటే యాజ్ యూజువల్గా మీరు చూసినట్టు ఇండియా గేట్ అదంతా అయిపోయింది కదా. ఛత్రపతి శివాజీ టెర్మినల్కి వెళ్దామని చెప్పి మా అయ్యగారు బై వాక్ వెళ్దామని చెప్పి తిప్పారు. కొలాబా మార్కెట్ దాటా. ఇదేదో రింగ్ రోడ్ కూడా కాదు, 5 రోడ్స్ ఉంది, అది కూడా దాటా. చూస్తే అది రైల్వే స్టేషన్ మ్యూజియం అంట. రైల్వే స్టేషన్ కాదట. ఎప్పుడు నన్ను డైరెక్షన్ తప్పు చెప్తావనే విశ్వనాథ్ ఫస్ట్ టైం డైరెక్షన్ తప్పు చెప్పాడు. ఇదే చూడండి. అమ్మా అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు రిటర్న్ వాక్ చేస్తున్నాము. రిటర్న్ వెళ్ళి కొలాబా మార్కెట్ దగ్గర బడేమియా అని చెప్పి చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట. సో థింకింగ్ టు హ్యావ్ లంచ్ ఓవర్ దేర్ అండ్ కొలాబా మార్కెట్లో షాపింగ్ చేసి దాన్ని రైల్వే స్టేషన్కి వద్దామని ప్లాన్. రికార్డ్ అయిపోయింది. ఇంకేంటి కొంచెం గాబరా అవుతుందన్నమాట. ఎందుకంటే చల్లగానే ఉంది కానీ మరి అంత చల్లగా లేదు. నేను కూల్గా ఫీల్ అయ్యేంత చల్లగా అసలుకే లేదు.
సో అందుకని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇంకొకటి, ఈ బర్డ్ బేబీ చాలా యూజ్ అవుతుంది. కానీ నిన్న షాపింగ్ కాబట్టి ఏదో ఆవేశంలో ఎత్తేసుకున్నా, కానీ దీని మీద కూడా కష్టమే. నార్మల్గా ఇంకా కష్టం, దీంతో బాగానే హెల్ప్ అవుతుంది కొంచెం. బర్డ్ బేబీ తోటి యూ షుడ్ ట్రై. ఇంకా ఫ్యాన్ కూడా తెచ్చాం, కానీ నా చేతిలో కెమెరా, విశ్వనాథ్ చేతిలో అంబ్రెల్లా. అంటే ఒక్కోసారి ఎండ్ వస్తుంది, ఒక్కోసారి రావట్లే. ఇక బ్యాగ్లో నుంచి తీయడం బద్ధకం వేసి ఇంకా ఫ్యాన్ లోపలనే పెట్టా. గాలి బాగానే వస్తుంది. నౌ క్రాసింగ్ ది రోడ్. సో బాయ్ బాయ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా బడేమియా అని చెప్పి. సో దీనికే వచ్చామన్నమాట. కానీ ఇక్కడ క్లోజ్ అయింది. కొంచెం ముందుకెళ్ళి నడిస్తే అక్కడ మాకు వేరే బడేమియా బ్రాంచ్ కనిపించింది అనమాట. అక్కడ బడేమియా అంటే దేనికి ఫేమస్ అంటే మటన్ కీమా కబాబ్ అనమాట. వి యాక్చువల్లీ ట్రైడ్ ఇట్, చాలా బాగుండే. మటన్ కీమా కబాబ్, ఇంకా ఏదో రోటీ అండి, బడీ రోటీ సంథింగ్ ఏదో అన్నారు, ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. అదేంటంటే చపాతీ లోపల చికెన్ అన్న మటన్ అన్న స్టఫింగ్, ఇంకా ఎగ్ స్టఫింగ్ వేసి ఇస్తారనమాట. సూపర్ సూపర్ ఉండే. యాజ్ యూజువల్ బాంబే కాబట్టి చిన్న చిన్న రెస్టారెంట్స్ కొంచెం ఎస్థెటిక్గా కట్టడానికి చూస్తారు. అండ్ కమింగ్ టు దిస్ ఫేమస్ లియోపోల్డ్ కేవ్. సో మీరు చూస్తే 26/11 అటాక్ తర్వాత కూడా ఇట్ డింట్ ఫర్గో ఇట్స్ గ్లోరీ అండి. దే సే we were attacked but we are still standing still and terror can't silence the life and joy అని అంటారు వీళ్ళు. లైక్ సూపర్ సూపర్ గ్రేట్ అండి. ఐ వాజ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. చూస్తే ఎన్ని బుల్లెట్ మార్క్స్ ఉండేనంటే రూఫ్ మీద కూడా చాలా బుల్లెట్ మార్క్స్ ఉండే. బట్ 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 వీఆర్ స్టిల్ లివింగ్. టెర్రర్ క్యాంట్ మేక్ అస్ సైలెన్స్ కదా. అండ్ ఇక్కడ కీమా పావ్ తీసుకున్నాము, బ్లూబెర్రీ కేక్ అండ్ చాకోలావా. సూపర్ టేస్ట్ అండి. అందుకేనేమో దీన్ని స్పిరిట్ ఆఫ్ ముంబై అని కూడా అంటారు. నెక్స్ట్ కొలాబా మార్కెట్కి వచ్చేసామన్నమాట, విచ్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ కంపేర్ టు హీరో. నేను మీతో రివ్యూ షేర్ చేస్తాను. मैं गारंटी लेता हूँ करके फोन देगा तो नया लगे नहीं दूंगा बस पक्का नहीं बिको సో ముంబైలో మేము ఏం అబ్జర్వ్ చేసామంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ ముంబై ఈ సూపర్ క్లీన్, కొన్ని పార్ట్స్ ఇంకా మనం మాట్లాడొద్దులేండి, అలా ఉందన్నమాట. లైక్ కొలాబా ఇట్ సైడ్ అంతా చాలా బాగుంది. దెన్ ఇంకొకటి ఏం అబ్జర్వ్ చేసామంటే ది డబ్బా వాలా, మీకు తెలిసే ఉంటుంది. దే ఆర్ సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. దే ఫాలో సమ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ so that they can deliver food from restaurants or person's house. Super asalu. And coming to these buildings are Mumbai's shan or shaukat. Super. Thank you for watching andi, and special thanks for those 10 more subscribers who joined our family. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పినందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ. ఓ వెయిట్ నేను ఇంకా మీతో రివ్యూ షేర్ చేయలేదు కదా, కొలాబా అండ్ హిల్ రోడ్ది షేర్ చేస్తాను, చూసి వెళ్ళిపోండి. ఇంకా మళ్ళీ ఇంకొక ట్రిప్తో కలుసుకుంటాను మిమ్మల్ని. బాయ్ బాయ్. సో కొలాబాలో ఇంకా హిల్ రోడ్లో నేను చేసిన షాపింగ్ గురించి చెప్తా అన్నా కదా మీకు. షాపింగ్ సంగతి వచ్చేస్తే అండి, రేట్స్ కొలాబాలో కొంచెం ఎక్కువ అనిపించాయి నాకు కంపేర్ టు హిల్ రోడ్. అండ్ అక్కడ మన కోటి లాగా ఇలా ఏమి ఉండదండి, లైక్ రేట్ తగ్గిస్తాము తీసుకోండి అంటే ఆ షాప్ కీపర్స్ కి లిటరలీ మనం తీసుకోవాలనే ఇంటెన్షన్ ఉంటుందో లేదో తెలియదు, లేకపోతే నువ్వు కాకపోతే వేరే వాళ్ళని వచ్చి తీసుకుంటారు అన్నట్టు ఉంటారేమో. కానీ దే ఆర్ లైక్ లీస్ట్ బాదర్డ్. వచ్చాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలా ఏం లేదు. మీరు మీ అంతలో మీరు అడగాలి, మీ అంతలో మీరు బార్గెన్ చేయాలి,
అలా ఉంది మొత్తం. లైక్ ఒక యాటిట్యూడ్ తో ఉంటారు వాళ్ళు, రూడ్ గా బిహేవ్ చేయలేదు ఇప్పటి వరకు నాతో అయితే. లైక్ డైరెక్ట్ ఒక యాటిట్యూడ్ తో ఉంటారు, ఏం అడగరు చేయరు అనమాట. క్వాలిటీ విషయానికి వస్తే పట్టుకుంటే అయితే చాలా బాగుందండి. డ్రెస్ అయితే సీత్రూ కూడా లేవు, అన్ని బాగున్నాయి నేను తీసుకున్నవన్నీ. చూడాలి ఇంకా వాషెస్ తర్వాత మనకు తెలుస్తుంది ఎలా ఉంటుందని. రేట్స్ క్లాతింగ్ వచ్చేసరికి 300 మాక్సిమం, ఏదన్నా షర్ట్ అయినా ప్యాంట్ అయినా 300 అంటారు, ఒక 100 ఏమో తగ్గిస్తారేమో. ఇది జ్యువెలరీకి వచ్చేసరికి ఒక 150 అంటారు, 50 తగ్గిస్తారు. బ్రాస్లెట్స్ అలా ఈ మధ్య కొంచెం ట్రెండ్ అవుతున్నాయి కదా, అవి ఒక 250 అంటారు, అది ఏం తగ్గియరండి. బ్రాస్లెట్స్ అయితే ఎవరిని అడిగినా తగ్గియలేదు. నేను మార్కెట్లో ఒక 2 సార్లు చక్కర్లు కొట్టేసి ఎవరెవరు ఎలా బేరమాడుతున్నారు, ఎక్కడెక్కడ ఎంత రేట్ ఉందని చూసుకొని దాని తర్వాత షాపింగ్ చేస్తే కూడా నాకు ఒక్కొక్క మార్కెట్ కవర్ చేయడానికి మినిమం 4 to 5 hours పట్టింది. 2 days ఉన్నాం, 2 days ఒక్కొక్క మార్కెట్ పెట్టేసా అనమాట. సో ఓవరాల్ గా డ్రెస్సెస్ వర్తి ఉన్నాయి. ఇక్కడ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళని చూస్తే కూడా దే ఆర్ యూజింగ్ దిస్ డ్రెస్సెస్. సో ఏదో కొంచెం చిన్న నమ్మకంతో తీసుకున్నాను, చూద్దాం ఏమవుద్దో అని చెప్పి. బాయ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు. బాయ్.